గుండెల్లో ఉంటారు కాబట్టి గుండెల్లో కొడతారు. ఎప్పుడు ఎక్కువ మాట్లాడతారు, బాగా స్టైల్ మీద బాగా మాట్లాడతారు, మంచి ఇస్తారు. ఎందుకు ఈ సినిమాకి సంబంధించి మంచి టీజర్ రిలీజ్ చేసుకోవడం మాట్లాడాలంటున్నారు. సినిమా మాట్లాడాలనుకుంటున్నా, టీజర్ మాట్లాడే ట్రైలర్ ఇంకా బాగా మాట్లాడుతుంది. విశ్వకర్ అంటే ఒక బ్లడ్ బాత్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో ఈ క్యారెక్టర్ మీకు ఎలాంటి కిక్ ఇచ్చింది అంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అన్ని క్యారెక్టర్ ఉంటాయి, మీరు ఎక్కువగా మీ క్యారెక్టర్తో లెవెల్ పడిపోతుంటారు. ఈ క్యారెక్టర్ అనేది ఇంకో నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. అంటే క్యారెక్టర్ వైజ్ కానీ ఒక రేజ్ కనిపిస్తుంది, క్యారెక్టర్లో షేడ్స్లో రేజ్ కనిపిస్తుంది. మీరంతా ఎంజాయ్ చేస్తారు. ఈ క్యారెక్టర్ మీకు ఎలాంటి ఎక్స్ట్రా కిక్ ఇచ్చింది? డెఫినెట్లీ నాకు ఫలక్నామా దాస్ తర్వాత సార్, ఫలక్నామా దాస్ తర్వాత అది ఆ సినిమా సీరియస్గా తీసేసుకొని మాస్కా దాస్ అని పెట్టేసిన పేరు. సో దానికి న్యాయం చేసే సినిమా కోసం నేను వెయిట్ చేస్తుండేది. కాకపోతే దానికి ఒక మంచి ప్రొడ్యూసర్ కుదరాలి, మంచి కథ కుదరాలి, అన్నీ కుదరాలి. ఏదో మనకి చేసేయాలని ఉందని చెప్పి మిస్టేక్ చేయదలుచుకోలేదు. అండ్ డెఫినెట్లీ దిస్ వాజ్ మై డ్రీమ్ రోల్. సో కొంచెం టైం పట్టింది నేను సెటిల్ డౌన్ కావడానికి, కెరియర్లో ఇండస్ట్రీలో సెటిల్ అయిన తర్వాత చేద్దామని అయినా. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం అండ్ దిస్ ఇస్ ద రైట్ ఫిల్మ్. అంటే యాస విషయంలో మీరు ఎక్స్ట్రా కేర్ ఎలా తీసుకున్నారు? చేస్తుండే సార్, ప్రాక్టీస్ చేసినాం. 15-20 days ప్రాక్టీస్ చేసినాం. అండ్ సెట్లో ఎప్పుడు నేను స్క్రిప్ట్ పేపర్ చూడలేదు. లైక్ ఫిల్మ్కి ఏదైతే ప్రిపేర్ అయినామో వీ యూస్ టు డూ ఇట్ ఆన్ సెట్. నాకు మనోడు సీన్ చెప్పేటోడు నేను చేస్తుండే అంతే. అంటే ఈ యాక్షన్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు వరకు మీరు చేసిన యాక్షన్ కంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో యాక్షన్కి ఎలాంటి స్పెషల్ ప్లేస్ ఉంది? సార్ యాక్షన్ ఉంటుంది సినిమాలో, కానీ ఏది అబ్బెట్టినట్టు ఉండదు. అంటే ఇట్ హ్యాపెన్స్ ఫర్ రీజన్. మనకి మొత్తం ఫైట్లోనే మీకు తలకాయ నొప్పి లేస్తుంది, కానీ కరెక్ట్ ఒక్క ఫైట్ మీకు ఉండే కరెక్ట్ ఎమోషనల్ టైంలో పడ్డప్పుడు దాని రేంజ్ మారుతుంది, సినిమా రేంజ్ మారుతుంది. డెఫినెట్లీ సినిమాలో సిచ్యువేషనల్ వచ్చింది యాక్షన్ కూడా, అవుట్ ఆఫ్ ఎమోషన్ వచ్చింది యాక్షన్ కూడా. డెఫినెట్లీ అది మీకు నరాల్లో పెట్టుతుంది. విశ్వకర్ ఇక్కడ సార్ సార్ మీరు ఎప్పుడు కనిపించిన స్టేజ్ మీద ఆడిటోరియం మొత్తం జైఎన్టీఆర్ అంటూ ఒక వైబ్రేషన్. అవును సార్. మీ లైఫ్లో ఆయన ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది? ఇంపాక్ట్ డెఫినెట్లీ ఆయన గొప్ప నటుడు కావాలని ఉంటుంది సార్. మోర్ దెన్ అందరూ అతను స్టార్ అన్నట్టు కదా. అందరికంటే నాకు ఇండియాలో నాకు తెలిసి అందరికంటే గొప్ప నటుడు అయిన దానికి ఫ్యాన్. మోర్ దెన్ స్టార్ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ ఫర్ మీ. మీ రైటింగ్స్లో త్రివిక్రమ్ గారి ఇంపాక్ట్ కనిపిస్తుంటుంది. ఇష్టం సార్. నా గురువు అమ్మ నాన్న తర్వాత త్రివిక్రమ్ సార్. సో ఆయన ఎందుకు అంటే ఈ సినిమా అవడానికి కూడా కారణం ఆయనే సార్. ఎందుకంటే నాకు ఏదైనా మంచిగా చెడన్నా వెళ్ళి కలిసి మాట్లాడేది అన్నీ ఆయనతో మాట్లాడిన వెంటనే ఇది హ్యాపెండ్. కాకపోతే చాలా ఇష్టం సార్. అంటే ఒకప్పుడు జంధ్యాల గారు ఎంత గొప్పగా రాసేవారు, తర్వాత ఈ తరంలో త్రివిక్రమ్ గారు అంతే గొప్పగా రాస్తారు సార్. నాకు చాలా ఇష్టం. చాలా మంది లాగే నాకు ఇష్టం. విశ్వకర్ కృష్ణ చైతన్య గారు సార్, డైరెక్టర్ గారు సార్ నేను కూడా గోదావరి జిల్లాలో లంకల ఏరియాలన్నీ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయి సార్, మంచి ప్యూర్ వాటర్ తోటి. కానీ మీరు టీజర్ చూస్తే దీన్ని రక్తంతో నింపేసినట్టు అనిపిస్తుంది లంకల్ని. సో ఇది పీరియాడిక్ అంటే మీరు ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అంటే ఇది ఏదన్నా ట్రూ ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్ అని అనుకున్నారా, లేదంటే టోటల్లీ ఫిక్షనల్గా రాసారా? సార్ యూజువల్లీ ఎలా ఉంటుందంటే సార్, చాలా నాది గోదావరి జిల్లా, ఏలూరు నాది. చాలా అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా బోరింగ్గా ఉండేది ఏంటంటే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అంటే ఆ కొబ్బరి చెట్లను చూపెట్టేసి గ్రీన్గా చూపెట్టేసి అది సార్ అలా లేవు సార్. మా అంత మంచి మర్యాదలతో మా గోదావరి జిల్లాలో లేదు. మా లోపల చాలా ఉంటుంది సార్. చాలామంది ఉన్నారు మీకు, అంటే మీరు చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, మీరు చూశారు కూడా. సో ఎక్కడో మమ్మల్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నారేమోనని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తీసాను సార్. సో పక్కకు పెడితే సార్ పురాణాలు అంటారు కదా. ఇప్పుడు పురాణాలు అంటే ఏంటి? పూర్వం చెప్పిన కథలు. అలాగే ఇవి కూడా ఒకటి పురాణాలు మనం విన్నా ఉంటాయి కదా సార్. అలా వింటూ ఇలా జరిగిందంట అని చాలా కథలు వినేవాళ్ళం కదా. అలా కొన్ని లంకల్లో విన్నవి కొంత ఫిక్షన్.
థ్యాంక్ యూ. సారీ ఫర్ ఇంటరప్షన్. ఇంత మంచి మ్యూజిక్ అందించిన ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని వేదిక మీదకి రావాల్సింది